కొలొషియన్స్ 3. పౌలు రాస్తున్నాడు కొలొస్సీ సంఘానికి. ఈ పత్రిక రాసినప్పుడు ఆయన ఎంతో ప్రాముఖ్యమైన విషయంలో తెలియజేస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది అడిగే ప్రశ్న, ఎలాగ నా అలవాటుల్ని, నా చెడ్డ అలవాటుల్ని నేను విడిచిపెట్టాలి? ఎలాగ నా చెడ్డ అలవాటుల నుండి నాకు జయం వస్తుంది? ఎలాగ నా ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, దాన్ని ఎలాగ ఆపాలి? ఎలాగ అలాంటి వారికి విడుదల కలుగుతుంది? అనేక సార్లు మన అలవాటు ఏంటంటే, విశ్వాసులు ముఖ్యంగా క్రైస్తవులను బలపడే వారికి, ప్రభువా నాకు ఈ చెడ్డ అలవాటు ఉంది తీసేయి, ప్రభువా నాలుండి ఈ చెడ్డ అలవాటుని తీసేయి. రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత చాలామంది అనుకుంటారు, నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు అలవాటు నీలోండి బయటికి వెళ్ళిపోతాయి. నో, దట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్షన్. నో, యూఆర్ నాట్ సపోజ్ టు థింక్ లైక్ దాట్. నీవు చేయవలసింది నువ్వు చేస్తేనే కానీ నీ జీవితంలో దేవుని కార్యము జరగదు. అర్థమవుతుందండి? ఇది మన మనసు మారాల్సి ఉంది, విధానం మారాల్సి ఉంది. ఈరోజు దాని మీదే మనం ధ్యానించబోతున్నామండి. ఈ కొలొస్సీలకు రాసిన పత్రిక చూసినప్పుడు పౌలు రాస్తూ ఆయన వివరిస్తూ ఉన్నాడు, మనం ఎలా ఉన్నామో క్రీస్తు నందు మనము తిరిగి లేచాము, మనం బ్రతికేము కాబట్టి క్రీస్తులాగా బ్రతకాలి. పౌలు రాసిన అనేక పత్రికలు చూసినప్పుడు ఏమి చేయకూడదో చాలా వివరిస్తాడు, ఏమి చెయ్యాలో కూడా వివరిస్తాడు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ అడ్మైర్. అలాంటి చూసినప్పుడు నేనైతే ఎప్పుడు బుక్ మార్క్ చేసి పెట్టుకుంటాను. ఏమి చేయాలో చెప్తూ ఉంటాడు, ఏమి చేయకూడదో కూడా చెప్తూ ఉంటాడు. ఈరోజు చాలా మందికి ఏం చేయకూడదో తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు. ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఫ్యూ థింగ్స్. ఇక్కడ 5వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. మనం చూస్తున్నాము, వీటిని చంపివేయండి. ఏది చంపివేయాలంట? జారత్వము, అపవిత్రతను. జారత్వము అన్నప్పుడు లైంగిక సంబంధమైన కార్యాలు, ఫోర్నికేషన్, గత వారం చూసాం, ఆదివారం చూసాం. ఫోర్నికేషన్, అన్క్లీన్నెస్, అపవిత్రయు, ఇంకా కామతూరత, డిప్రైవ్డ్ ప్యాషన్. యు సీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గుడ్ ప్యాషన్స్. ఇవేంటంటే డిప్రైవ్డ్ ప్యాషన్స్. నీకు నీ జీవితంలో ఉండవలసినవి కాదు, అపవాది తీసుకొచ్చే శోధనకరమైన ప్యాషన్స్, అపవాది తీసుకొచ్చే కామ సంబంధమైన ప్యాషన్స్. ఈ దేవుడు సెక్స్ అనేది దేవుడు చేశాడండి. లెట్ మీ గెట్ ఇట్ స్ట్రైట్. ఈరోజు చాలా మందికి సెక్స్ అన్న మాటే తప్పుగా అనిపిస్తుంది. సెక్స్ అనేది దేవుడు సృష్టించాడు, దేవుడు పెట్టాడు. స్త్రీ పురుష అంటే భర్త భార్య మధ్యలో సంబంధం. కానీ అపవాది దానిని ఈజ్ డిఫైల్డ్, కామ, నో ప్యాషన్ బట్ డిప్రైవ్డ్, నో బ్యాలెన్స్. అదే అపవాది ఈరోజు లోకల్లో వాడు నెంబర్ 1 ట్రాప్. చూడండి, సామాన్యుల దగ్గర నుండి, కామన్ యంగ్స్టర్, టీనేజర్ దగ్గర నుండి వృద్ధాపం వయసు వరకు, సామాన్య అన్యుడి దగ్గర నుండి సేవకుడు వరకు ఎంతమంది పడిపోతున్నారు. ఇదే పాపం. ఏంటి ఇందులో కారణం ఏంటి? ద ప్యాషన్, ఏదైతే దేవుడు పెట్టిన ఆ కెమిస్ట్రీ, దట్ న్యాచురల్ సెక్స్. అందుకని దేవుని వాక్యంలో రాయబడుతుంది, పరిశుద్ధమైన వివాహము, హోలీ మ్యాట్రిమనీ, హోలీ బెడ్. యూనో, ఆ వివాహ సంబంధము పరిశుద్ధమైందిగా దేవుని దృష్టిలో ఉంటే దేవుడు ఆనందిస్తాడు. తెలుసా? ఎప్పుడైనా ఒక మాట తెలుసుకోవాలి, భార్యాభర్తలో వారు పరిశుద్ధమైన వివాహంలో ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుని దగ్గర ఇలాగ ఉంటుంది. బికాస్ దే ఆర్ వన్ ఇన్ మైండ్, వన్ ఇన్ బాడీ. అపవాదికి చోటు ఉండదు. కానీ ఎక్కడైతే వారి మధ్య ఐక్యత ఉండదో ప్రార్థనలకి జవాబు ఉండదు. ఈరోజు చాలామంది పేరుకి కలిసి ఉన్నామంటారు కానీ ఐక్యత కనబడదు. అందుకని అపవాది కుటుంబాలను దూరేస్తున్నాడు. అందుకనే చూడండి, భార్యాభర్తల మధ్య ఐక్యత కనబడినప్పుడు భర్త ఇంకో స్త్రీ వైపు చూస్తాము, భార్య ఇంకొక పురుషుడి వైపు చూస్తాము. అక్కర్లేని అఫైర్స్, సంబంధాలతో కుటుంబాలు నాశనం అయిపోతాం చూస్తున్నాము. యు సీ, వీ నీడ్ టు రియలీ గార్డ్ అవర్ సెల్స్. మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలండి. అనేక సార్లు దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, దేవుడు ఎవరిని కీడు నిమిత్తమై శోధించాడో. కానీ మనుషుడికి శోధనలు వస్తాయంటే దేనిని బట్టి అంట? తన హృదయం దేనితో నింపబడి ఉందో దానిని బట్టి అంట. బికాస్ ఆఫ్ హిస్ ఈవిల్ డిజైర్స్, తన ఆశలు. దేవుని వాక్యంలో చూద్దాం, మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 చదువుదామండి. సాధారణముగా
మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. మీరెంతైతే శోధన లేకపోతే పోరాడగలుగుతారో, ఎంతైతే తట్టుకోగలుగుతారో అంతవరకే. అదే సమయంలో దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మనుషుడు ఏదైతే తన సొంత సుఖీయ ఆశలను బట్టి తన శోధించబడుతున్నాడు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఓకే, ఈరోజు లెట్ మీ మేక్ ఇట్ మోర్ ప్రాక్టికల్. ఈ చెడు అలవాట్లు అన్నప్పుడు కేవలం వ్యభిచారం మాత్రం కాదు, చెడు అలవాట్లు అన్నప్పుడు బూతు మాటలు మాత్రం కాదు. చెడు అలవాట్లు అన్నప్పుడు అనేకమైన ఉన్నాయి. కొన్ని కామన్ ప్రతి ఒక్కరు చేసేది చెప్పాలంటే సోమర్తనం, సమయాన్ని వ్యర్థపరుచుకుంటాం, అవకాశాలను వ్యర్థపరుచుకుంటాం. యు సీ ఎనీథింగ్ గుడ్ యూ డోంట్ నో దట్ ఈస్ బ్యాడ్. మంచిది ఏది నువ్వు చేయనిదప్పుడు అది చెడ్డదే. నేను మంచి చేయలే చెడు చేయలేని చెప్పలేము. ఎయిదర్ వన్ సైడ్, వెలుగు లేకపోతే చీకటి, మధ్యలో ఉండలేము. దెర్ ఇస్ నో గ్రే కార్డ్. యు సీ మామూలుగా చాలా మంది అంటారు, శోధన వచ్చిన తర్వాత, పోరాటం వచ్చిన తర్వాత దీంట్లో ఉండి ఎలాగ బయటపడాలి అని. ఒక మాట గమనిద్దాము. దేవుని వాక్య ప్రకారం నేను నేర్చుకుంది ఏంటంటే, శోధనలో పడి బయటకు వస్తాము, ప్రయత్నాలు చూస్తాం కన్నా శోధన ఉందని ఎరిగి అటువైపు వెళ్ళకుండా ఉండటమే బెటర్. అవునా కదా? చూసి మనం ఎక్కడైతే మన దృష్టిని పెడుతున్నామో అపవాది గమనిస్తున్నాడు, జాగ్రత్త. మరలా చెప్తున్నా, మీరు ఎక్కడైతే మీ దృష్టిని పెడుతున్నారో అక్కడే అపవాది మిమ్మల్ని గమనిస్తున్నాడు, జాగ్రత్త, శోధిస్తానికి. ఇంకా ఈ రోజు ఉన్న యవనస్తులకి ప్రాక్టికల్గా చెప్పాలంటే, నీ బ్రౌజర్లో ఏదైతే బ్రౌజ్ చేస్తున్నావో నీ యాడ్ ఏజెన్సీ అదే నీకు యాడ్స్ తీసుకొస్తానికి రెడీగా ఉన్నారు, జాగ్రత్త. అవునా కాదా? వాట్ యు సర్చ్ ఇస్ వాట్ యు గెట్. నువ్వు ఏదో ఒక వస్తువు కొరకు అలా కొడతావు గూగుల్లో సర్చ్, నెక్స్ట్ ఏంటి, నువ్వు ఏ వెబ్సైట్లో ఓపెన్ చేసినా పక్కన యాడ్స్ ఉన్నాయి అనుకో, దాంట్లో వస్తూ ఉంటాయి నువ్వు ఏదైతే నెత్తుకో దానికి సంబంధించినవి. అంటే ఒక కంప్యూటర్ డిజిటైజ్డ్ టెక్నాలజీ అలా చేయగలిగితే అపవాది వాడు ఆది నుండి ఉన్న ఘట సర్పము. వాడు ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడు, ప్రతి ఒక్కరిని ఎలాగ శోధించాలని తెలుసుకుని ఉన్నవాడు, ఎలాగ ట్రాప్స్ వేస్తాడు నీ పైన. ఈరోజు నీవు అంటున్నావు, దేవా నన్ను ఎందుకు ఇందులోకి అనుమతించావు? దేవుడు అనుమతిస్తాం కాదు, నీ దృష్టి, నీ ఆశ, నీ వాంఛలు, నీ కోరికలు ఏంటి? ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది దేవుని చిత్తము కానిది అని తెలిసి దానిని మీ జీవితంలో మీరు ఆశిస్తున్నది? ఏంటది దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యమైందని తెలిసి దానిపైనే మీ దృష్టి పెడుతున్నది? ఈరోజు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటానండి, నూతులో పడిన వాడు బయటికి రావాలని ఆశపడుతున్నాయి కానీ బయటికి రాలేడు. కనీసం ఆశపడితే కేక వేస్తాడు. కేక వేసేటప్పుడు అటు పోయేవాడు ఎవడైనా సరే జాలిపడి కనీసం చెయ్యి అందిస్తాను కొంది. నూతిలో పడినవాడు ఆ నూతిని ప్రేమిస్తూ నాకు ఈ బురదే బాగుంది, ఈ గబ్బే బాగుంది, మురికే బాగుంది, ఇక్కడే బాగుంటాను అని అక్కడే కూర్చొని నిద్రించాడు అనుకో, ఎవడైనా సాయం చేయగలరా? అలాగే ఎవరైనా సాయం చేసి కొంచెం పైకి లేపమంటావా అన్నాడు అనుకో, ఎంజాయ్ చేసేవాడు ఏమంటాడు, ఐఆమ్ ఫైన్ అంటాడు. ఈరోజు చాలామంది కూడా పాపంలో వారు సుఖిస్తూ, చెడు కార్యాలని సుఖిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది చెడు కార్యాలు మీ జీవితంలో ఉన్నాయి? దేవుని వాక్యం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 చూస్తే, అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్, అపవాదికి అవకాశం అవ్వద్దు అని ఒక మాట హైలైట్ చేయబడుతుంది. ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, చెడు కార్యాల్లోకి ఒక వ్యక్తి వెళ్ళకుండా ఉండాలంటే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తున్నాను, ఒక వ్యక్తి చెడు కార్యాల్లో వెళ్ళకుండా ఉండాలంటే, పడకుండా ఉండాలంటే, చేయకుండా ఉండాలంటే మొదటిగా చెప్పదలుచుకున్నది, ఫస్ట్ ఛాన్స్ ఇవ్వద్దు, అపవాదికి అవకాశం అవ్వద్దు. ఎందుకంటే నువ్వు ఎవరికి తలుపు తెరుస్తావు వారే నీ ఇంట్లోకి వచ్చేది. నువ్వు అనుమతి ఇచ్చావు అనుకో అపవాది నిన్ను వెళ్తాడు, నువ్వు అనుమతించావు అనుకో వాడు నిన్ను దాడి చేస్తాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటది మీ జీవితంలో మీరు అపవాదికి అనుమతించింది, దాడి చేస్తానికి చోటు ఇచ్చినది? ఎంతోమంది అక్కర్లేని రిలేషన్షిప్స్, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని పరిస్థితుల్లో ఇరుక్కుని పోతున్నారు. ఏది వెంటనే ప్రారంభించొద్దు. దేవుని వాక్యలో చూస్తే సంసోను ఎక్కడుండేవాడు? జోరా ఆ ప్రాంతంలో ఉన్నవాడు. ఆ ప్రాంతం నుండి ఫిలిస్తీ స్త్రీ వేశ్య దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? గాజా. అక్కడికి ఇక్కడికి ఎంత దూరం? 40.2 40.3 కిలోమీటర్లు అంటారు. 40 కిలోమీటర్లు పెట్టుకో.
40 కిలోమీటర్ అంటే ఆన్ యావరేజ్ 50,000 స్టెప్స్ అంట, అడుగులు. అంటే 40 కిలోమీటర్లు నడుచుకుని వచ్చాడు. 40 కిలోమీటర్లు అన్నప్పుడు ఇంచుమించు కనీసం 50,000 అడుగులు ఎత్తు తగినట్టుగా. అంటే తన జీవితంలో 50 అడుగులు తీసేటప్పుడు 50 అడుగులకి తన మైండ్లో ఏముంది? ఛాన్స్ ఉంది. దేనికి? తిరిగి వెళ్ళిపోతానికి. టక్కన వెళ్ళి టక్కన అమ్మాయిని చూడలే, టక్కన వెళ్ళి టక్కన ఒకరిని చూసాను అని చెప్పలే. తను ఉన్న ప్రాంతంలో వ్యభిచారం చేయలే, తనున్న స్థలంలో వ్యభిచార కార్యాలకు చోటు లేదు అక్కడ. కానీ అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాడు, 40 కిలోమీటర్లకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఎప్పటికి వెళ్ళి ఉండకపోతే ఆ పాపానికి అంత సులభంగా అవకాశం ఉండుండేదా? నో. చూసి మనం అక్కడే జాగ్రత్త పడాలి. మన లోపట ఏదో కొన్ని ఆశలు ఉంటాయి, ఆశలకి అపవాది ట్రాప్ సిద్ధపరుస్తాడు. చూడండి, చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఎందుకు ఆపలేదు మొదటగా సంవత్సరం పాపం చేయకుండా ఉండటానికి. దేవుడు కోరుకున్నాడు కదా, ఏర్పరచున్నాడు, ఎందుకు ఆపలేదు కాదు. దేవుడు ఆయన కృపనిచ్చాడు అన్నప్పుడు ప్రతి అడుగుకి అవకాశం ఇచ్చాడు. అవసరమైతే ప్రతి అడుగుకి తన మైండ్లో తలంపు వచ్చి ఉంటుంటుంది. ఎందుకంటే తను అభిషేకించబడిన తర్వాత వేశ్య దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. ముందు ఒక ఫిలిస్తీ స్త్రీని వివాహం చేసుకుంటాము, తనని పోగొట్టుకున్న తర్వాత మరలా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మరలా వేశ్య దగ్గరికి వెళ్తాం. యు సీ, దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అపవాది ఎవరిని ఫోర్స్ చేయలేడు. ఫోర్స్ అంటే ఇదిగో నువ్వు వ్యభిచారం చేయాల్సింది అన్నట్టు తీసుకురాలేడు. నీ ఆశలేంటో అదే. యు సీ, ఐఎమ్ యూజింగ్ వ్యభిచారం అనేది ఒక శాంపుల్, ఒక ఎగ్జాంపుల్. ఈరోజు మీలో ఏంటి అది చెడు తలంపో చూసుకోండి, ఏది అది చెడ్డ అలవాటో చూసుకోండి. చిన్న పెద్ద కాదు, చెడ్డ అంతే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనం ఎక్కడన్నా అపవాదికి చోటు ఇస్తున్నామా? అపవాదికి ఎక్కడన్నా అవకాశం ఇస్తున్నామా? ఒక మనిషి చెడ్డ అలవాటులు కలుపుకొని ఉండాలంటే మొదటగా అవకాశం అవ్వద్దు. మీరు విశ్వాస అయితే ఇప్పటికే మీకు దేవుని వాక్యం బాగా ఎరిగి ఉంటారు, మీకు తెలుసు వాట్ యు షుడ్ నాట్. దేవుని వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఇది చెయ్యకూడదు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మరలా ఈ ప్రశ్న వేస్తున్నాను, ఏంటి అది మీ జీవితంలో చేయకూడనిది చేస్తున్నారు? ఈరోజు అంటారేమో, నాకేమి నష్టం కలగలేదు, నాకు ఇప్పుడు ఏమి ట్రాప్ అవ్వలేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అంటే జాగ్రత్త, ఇంకా మీరు దారిలో ఉన్నారు, గాజాకి వెళ్ళే దారిలో ఉన్నారు. ఈరోజు ఏం జరగలేదు ఏమో, కానీ రేపు తప్పకుండా జరుగుతుంది. నువ్వు తిరిగి వస్తానే కానీ తప్పించుకోలేవు. ఏం జరగదని పోతామన్నావా? జాగ్రత్త. సంసోను వెళ్ళిన మొదటిసారి ఫిలిస్తీన్ల చేతుల్లో పోలే, మరలా వెళ్తూ ఉన్నాడంట. స్ట్రాటజీ ట్రాప్ పెద్దదవుతూనే ఉంది. ఒకేసారి తన ప్రాణాన్ని విసికి తనలో ఉన్న సీక్రెట్ బయటికి చెప్పాడంట. ఏంటంట? ఆ వేశ్య పెట్టే టార్చర్కి నీలో శక్తి ఎక్కడ ఉంది, నీ బలం ఎక్కడ ఉంది అని మరలా అడిగేటప్పటికి ఆయన ప్రాణాన్ని విసికి చచ్చిపోదాం అనుకునేవాడంట. అనుకుని ఆయన శక్తి ఎక్కడ ఉందో చెప్పాడంట. ఒకేసారి ఆయన అంతం వచ్చింది. దేవుని వాటిలో చూస్తానండి, అపవాదికి చోటు అవ్వద్దు. మొదటగా మీకు చెప్పదలుచుకుంది ఈరోజు, అపవాది ఇది తప్పు ఉన్నప్పుడు డోంట్ ఈవెన్ ట్రై ఇట్. దేవుని వాటిలో చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఈ మాట ఇంగ్లీష్ లో NCV ట్రాన్స్లేషన్ చదివితే ఇలాగుంది: we should remove from our lives anything that would get in the way and the sin that is so easily holds us back. ఏదన్నా నేను సులభంగా పట్టుకునే అవకాశం ఉందంటే అటు వెళ్ళొద్దు, ఆ మార్గంలోకి వెళ్ళొద్దు, ఆ తరుణాలు ఇవ్వద్దు. మన జీవితంలో గమనించుకోవాలండి, ఒక పాపముల పడి దాంట్లో బయటకు పడతాములే అనుకుంటాను కన్నా అసలు వద్దుర నా బ్రతుకు పరిశుద్ధంగా కాపాడుకుంటాం అనేది బెటర్ ఆప్షన్. కానీ పాపముల పడిన వ్యక్తి ఏం చేయాలి, లేకపోతే ఎలా ఒక వ్యక్తికి క్షేమం ఉండాలి, అసలు నేను పాపంలో పడకుండా ఉండాలంటే ఎలాగా, ఈ శోధనలో నేను పడకుండా ఉండాలంటే ఎలాగా? దట్ ఈస్ వేర్ అనేక సార్లు చెప్తూ ఉంటాము, గోడలు ఉండాలి, బౌండరీస్ ఉండాలి, లిమిట్స్ ఉండాలి. మిమ్మల్ని అడుగుతాను, మీ ఐడియాలజీస్లో లిమిట్స్ ఉన్నాయా? మీ లైఫ్ స్టైల్లో బార్డర్స్ ఉన్నాయా?
మీ లైఫ్లో ఏదైనా ఒక సెట్ లిమిట్స్ ఉన్నాయని, ఇంతవరకే, దీని మించి కాదు, నేను ఇంతవరకే ఒక వ్యక్తితో స్నేహం చేస్తాను, దీని మించి కాదు, ఒక వ్యక్తితో ఇంతవరకే నేను పరిచయం కలిగి ఉంటాను, దానిపైన కాదు, ఒక వ్యక్తితో ఇంతవరకు నేను వెళ్తాను, దానికి మించి కాదు. లిమిట్స్ ఉన్నాయా మీ లైఫ్లో? ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ క్లియర్, వాట్ ఆర్ యువర్ లిమిట్స్? మీ లైఫ్లో మరలా అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ బౌండరీస్? మీరు ఒక కొత్త స్థలంలోకి వెళ్తున్నారు, లేకపోతే ఒక కాలేజీలోకి వెళ్తున్నారు, లేకపోతే ఒక ఉద్యోగ స్థలంలోకి వెళ్తున్నారు, కొత్త కొలీగ్స్ని మీట్ అవుతున్నారు. కలిసినప్పుడు వాళ్ళు అంటారు, మేము ఈ రాత్రి క్లబ్కి వెళ్తున్నాం, వస్తావా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? డూ యూ హ్యావ్ ద బోల్డ్నెస్ టు సే, సారీ, ఐఎమ్ ఎ బిలీవర్, ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ విల్ నాట్ కమ్ టు సచ్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్? చెప్పగలుగుతారా? ధైర్యంగా చెప్పగలుగుతారా? నేను అలాంటి పనులు చేయను. లేకపోతే మీ స్నేహితులందరూ కలిసి, మేము ఈ రాత్రి ఈ సినిమాకి వెళ్తున్నాం, ప్రతి పలానా సినిమా, వస్తావా? నాకు వేరే పని ఉంది అని చెప్తావా? సారీ, నేను చూడను, చెప్పగలుగుతావా? డూ హ్యావ్ ద గట్స్ టు సే హూ యు ఆర్, యువర్ బౌండరీ, నీ వాల్ ఏంటి చెప్పగలుగుతావా? లేకపోతే నాకు పని ఉందని తప్పించుకోవడానికి చూస్తావా? ఎందుకంటే ఈరోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ పెట్టుకుంటాడుగా, వచ్చేవారు మరలా అడుగుతాడుగా. అదేదో మొదటిసారి నీ గోడ పెట్టావు అనుకో, గోడ దాటాడుగా. నీ హద్దులు పెట్టావు అనుకో, నీ హద్దులు దాటరుగా. అడుగు చూడండి, మీ కొలీగ్స్, మీరు వర్క్ ప్లేస్లో ఎక్కడో ఒక వ్యక్తి, లేకపోతే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కడో ఒక వ్యక్తి, ఇదిగో ఈ స్త్రీతో మాట్లాడుతున్నావు అంటే, ఛాన్సెస్ ఆర్ దేర్. రాదర్ పుట్ అ బౌండరీ, ఐ విల్ నాట్. ఈ స్త్రీ అనే కాదు, ఏ స్త్రీతో నా బౌండరీ ఇంతే, దిస్ ఇస్ మై బౌండరీ, ఐ విల్ నాట్ క్రాస్ దిస్ బౌండరీ. ఆ బౌండరీ పెట్టుకునేటప్పుడు నేను పడిపోతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. నీ గోడ జారుతున్నంత వరకు నీకు సేఫ్టీ ఉంది. నీ గోడ జాగ్రత్తకున్నంత వరకు నీ జీవితంలో ప్రొటెక్షన్ ఉంది. నీ గోడ జాగ్రత్త పెడతాం మాత్రమే కాదు, దానికి ఒక వాచ్మ్యాన్ పెట్టుకో, దానికి ఒక వాచ్మ్యాన్ పెట్టుకో. వివాహం కాని వారి తల్లిదండ్రుల్ని, సహోదరుల్ని, తమ్ముళ్ళు అయితే అన్నలు పెట్టండి, సూపర్ చూసుకుంటారు అన్నలు. ప్రతి దానికి వాచ్మ్యాన్ డ్యూటీ కరెక్ట్గా చేస్తారు. ఏ అక్కలో చెల్లిని చూడరా? మీరు ఏ పిచ్చి పని చేసినా మీ చెల్లెలు మాత్రం ఏ పిచ్చి పని చేస్తారని కుదలరుగా. యు సీ, దట్ ఈస్ ద థింగ్. Have a guardian, have a watchman, have a watchdog. మన జీవితంలో ఎవరన్నా మనల్ని చూసుకుని పైనుండి జాగ్రత్త అంటే మనకు అసహ్యం అంట. ఎవడన్నా సరే నేను చూసి జాగ్రత్త అని చెప్తే అసలు వాళ్ళు మాట్లాడమంట, వారు తెలియకుండా చేస్తామంట, వారి జోలికి వెళ్ళవంట. అవునా? మీ జీవితం అలాగనే ఉందా? యు సీ, బైబిల్ సేస్ బీ అకౌంటబుల్. లెక్కప్ప చెప్పేవారు కూడా ఉండాలంట. యు సీ, దేవుడు కయ్యని అడుగుతాడు, హేబెలు ఎక్కడ? కయ్యన్ ఏమంటాడు? నా తమ్ముడికి నేను కావాలన్నా వాచ్మెన్నా అంటే తెలుసా లేదా లాట్ ఆయనకి? దేవుడు ఎక్కడా అని అడిగేటప్పుడు ఏంటి అర్థం? ఆయనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఆ సంబంధాన్ని ఆ రీతిగా క్రియేట్ చేస్తున్నాడు. బీ అకౌంటబుల్. మీరు ఎవరికన్నా మీకు దేవుడు నిర్ణయించిన ఆ సంబంధంలో మీరు చెప్తానికి సందేహిస్తున్నారంటే మీరు చేసేది తప్పు, పరీక్షించుకోండి. మీ కొరకు దేవుడు పెట్టిన వారి జీవితంలో మీరు వారిని అవాయిడ్ చేస్తారంటే నీ గోడలను పడగొట్టుకుంటున్నావు. నీ గోడలను పడగొట్టుకున్న తర్వాత శత్రువు వచ్చాడు, కీడు వచ్చింది, నష్టం వచ్చిందని సాకులు చెప్పద్దు, దేవుని మీద నేరం మోపద్దు. దేవుని వాక్యంలో చూసినప్పుడు అండి, మన జీవితంలో మనం ఎంతగా ఎదుగుతామో అంతగా దేవునికి దగ్గరగా ఉంటాం. ఇంకో మాట చెప్పాలంటే ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని సన్నిధిలో ఎదుగుతాము. ఈరోజు ఎదుగుదల అన్న వెంటనే డబ్బు అనుకుంటాం, ఎదుగుదల అన్న వెంటనే లోకరీతిగా ఎదుగుదల అనుకుంటాం. ఒక ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉన్నవాడు అపవాదికి, శోధనలకి అనుమతి ఇవ్వడు. యు సీ, సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ స్పిరిచువల్ లెవెల్. శోధన వస్తుంది, సమస్య వస్తుంది, అపవాది ఇక్కడ ఏదో గొలకబోతున్నాడు, అక్కర్లేని వ్యక్తులు మన జీవితంలో అడుగు పెట్టారు, అక్కర్లేని పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు వెంటనే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే అవి లయపరచబడతాయి. డు నాట్ గివ్ యువర్ సెల్ఫ్ టు ద ఎనిమీ. అపవాది చేతులకు మీరు అనుమతించద్దు. దయచేసి తలలో ఉంచుతామండి, మన సమయం అయింది. తలలో ఉంచి ప్రార్థన చేద్దాము. ఈరోజు ఏంటది ప్రభు నీతో మాట్లాడేది? ఏంటది చెడ్డ అలవాట్లు నీవు విడిచిపెట్టాల్సింది? ఏంటది నీవు విడిచిపెట్టవలసిన చెడ్డ అలవాట్లు? ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు, కానీ నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెడతానే కానీ ప్రభు చేయగలిగింది ఏది లేదు. దేవుడు నీతో వాగ్దానం చేశాడేమో, నేను నీతో ఉంటాను, నీతో వస్తాను, నేను నీకు జయమిస్తానని. కానీ దేవుడు చేయొద్దన్నది నువ్వు చేసిన దినం నా దేవుని కోపం నీ పైన రగులుకుంటుంది. జాగ్రత్త.
దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు. పాపుల్ని ప్రేమించే దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడు. పాపుల్ని రక్షించాలని, నీతిమంతులుగా మార్చాలని యేసు ప్రభు తన రక్తాన్ని చెందించాడు. కానీ ఈరోజు నువ్వు ఇంకా పాపపు స్వభావాన్ని కలిగి దేవుని ప్రేమిస్తానంటే నువ్వు అబద్ధికుడు అని దేవుడు నాకు తెలియజేస్తుంది. ఓ అడల్టరస్ పీపుల్, దేవుడు నాకు తెలియజేస్తుంది, దేవుడికి మోసం చేస్తున్నావా? వ్యభిచారపు వ్యక్తులారా, లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటే ఆ మాటలో దేవుడు తెలియజేస్తున్నాడు ఎంతగా దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ జీవితంలో కార్యం జరిగించాలన్నప్పుడు నువ్వు అపవాది సంబంధిగా బ్రతుకుతాము, దేవునికి శత్రువుగా మారుతామండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, మన పాపంలో ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడంట, నీతిమంతుడంట. ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని కడిగి, ప్రతి అపవిత్ర నుండి, అన్రైచియస్ నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడంట. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూస్తున్నాం, వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడితే శరీర ఇచ్చలు, శరీర ఆశల్ని నీవు నెరవేర్చవంట. శరీర క్రియల పైన నీకు జయం ఉందా? పాపపు స్వభావం పైన నీకు జయం ఉందా? రక్షించబడ్డాను అంటేనే ఇంకా పాపపు రీతిగా లోకస్తుల వల్లే బ్రతుకుతున్నావా? ఏంటి నీ సరిహద్దులు? ఏంటి? ఏది నీ గోడలు? ఏవి? ఏ విషయంలో నీ నియమాలు ఉన్నాయి? దేవుని వాక్య నియమాలను లోపడుతున్నావా? దేవుడు చేయొద్దన్నది చేయకుండా ఉన్నావా? ఇప్పటికే మీ జీవితంలో ఇలాంటి గాయాలు ఎన్నో కలిగి జీవితాన్ని ఎంతో నష్టపరుచుకుని, ఎంతో పాడు చేసుకుని, ఎంతో పోరాటంలో ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నీకు విడుదల కావాలంటే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు పాపాన్ని విడిచిపెడతా నీకు విడుదలని ఇస్తానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపాన్ని అసహించుకుంటే యేసు ప్రభు నీకు విడుదలని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు పాపపు క్రియలను విడిచిపెడతానికి, నువ్వు దేవుని చేతుల్లో సమర్పించుకుంటే, నువ్వు ఆశపడితే దేవుడు నీ జీవితాన్ని మారుస్తానికి, నీ జీవితంలో మేలు జరిగిస్తానికి, నీకు ఘనతని ఇస్తానికి ఆశపడుతున్నాడు అండి. ఈ సమయంలో నీ జీవితాన్ని దేవుడి చేతులకు అప్పచెప్పుకోవాలని ఆశపడితే, ఇదిగో చెప్పు ప్రభు, ఇదిగోనయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. నన్ను నూతన పరిచయ, నా దృష్టిని నూతన పరచు, నా మనసును నూతన పరచు, నా స్వభావాన్ని నూతన పరచు ప్రభువా. నీకు ఇష్టం లేనివన్నీ నా జీవితంలో నుండి తీసిపోయి ప్రభా. నీకు ఇష్టం లేని వ్యక్తులు, నీకు ఇష్టం లేని వస్తువులు, నీకు ఇష్టం లేని పనులు నా జీవితం నుండి తీసిపోయి ప్రభా. నీది కానిది నా జీవితంలో ఏది వద్దు ప్రభా. నీ చిత్తం నా జీవితంలో జరగాలి ప్రభా. నీ చిత్తంలో నేను బ్రతకాలి ప్రభా. నీ చిత్తంలో నేను నిలవాలి ప్రభా. అయ్యా, నీ వాక్యము విన్న నేను దాని ప్రకారం బ్రతకడానికి ఆశపడుతున్నాను ప్రభా. నిజంగా మీ జీవితంలో మీరు ఆశపడుతున్నారంటే ప్రభుతో చెప్పండి, దేవుని చేతులకు సమర్పించుకోండి. దేవ, నాలో నూతన హృదయం దయచేయి, శుద్ధ హృదయం దయచేయి. పాత హృదయాన్ని తీసిపడేసి నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని నేను ధరించిన జీవితం నాకు దయచే ప్రభా. పాత స్వభావం నుండి నాకు విడుదల దయచే ప్రభా. ఇదిగోనయ్యా, నేను విడిచిపెడుతున్నానయ్యా. ఈరోజు మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి. చేసిన తప్పే చేస్తూ, చేసిన పాపమే చేస్తూ దేవుడిని నేను రక్షించాలంటే అయ్యే పని కాదు. అలాంటి వారు మరలా యేసుని బహిరంగంగా సిలువ వేసే వారిని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తున్నాము. తెలిసి పాపం చేస్తూ, తెలిసి దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవుని దుఃఖపెట్టే వ్యక్తి ఉన్నావా? లేకపోతే నిజంగా ఆయన చేతులకు సమర్పించుకుని ఆయన కలుగు చేసే మార్పులో, ఆయన కలుగు చేసే క్రమశిక్షణలో నీవు నడుస్తున్నావా? యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడని. యోహాను సువార్తలో మనం చూస్తున్నాము, ఎవరైనా దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ దేవుని ఆజ్ఞలను గైకొన్న వాడు అబద్ధికుడు అని దేవుడు నాకు తెలియజేస్తుంది. If you say you love God, you follow His commands, you follow His principles. ఆయన మార్గంలో నడవాలి. ఆయన ఏం చేయమంటున్నాడో అది చేయాలి. ఆయన చేయొద్దన్నది చేయకూడదు అంతే. అవును ప్రభా, మా జీవితంలో అయ్యా మాకు శుద్ధ హృదయాన్ని దయచే ప్రభా. మంచి మనసాక్షి దయచే ప్రభా. దేవా, ఎంతో విలువైన జీవితం మాకు ఇచ్చావయ్యా. మేము చేసే నిర్ణయాలు బట్టి ఉందయ్యా మా జీవితము. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యక్తులు, తప్పుడు పరిస్థితులు, తప్పుడు సమయంలో, తప్పుడు స్థలాల్లో అయ్యా మేము అడుగు పెట్టనొద్దయ్యా. అయ్యా, నీ చిత్తము వెతికి, నీ చిత్తాన్ని పరీక్షించి, నీకు అంగీకారమైనది అయ్యా మా జీవితంలో నువ్వు నిర్ణయించిన మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయ్యా. మేలు జరిగించే దేవా, నీ మేలైన కార్యాలు మేము అనుభవించాలయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, వారి జీవితాలు ఇప్పటికీ ఎంతగానో అపవాది ద్వారా మోసపరచబడిన వారైతే దేవా, ఈరోజు నీ వాక్యం వింటూ వారి మనసులను మార్చుకుని, ఇదిగో నేను క్రమశిక్ష కలిగి
దేవుని వాక్యం తెలియజేస్తారు రీతిగా నేను బ్రతుకుతానికి నేను నిర్ణయించుకుంటున్నాను అనే వారు ఇక్కడ ఉంటే, దేవా అటువంటి వారి జీవితంలో కావాల్సిన విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నీ శక్తి వారికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. పాపానికి నో అని చెప్పగలిగిన శక్తి నీ ద్వారాగా మాకు అనుగ్రహించబడుతుంది ప్రభా. మేము ఎప్పుడైతే మేము బలహీనలోనే ఒప్పుకునే మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకుని, ప్రభా మమ్మల్ని విడిపించు, ప్రభా మమ్మల్ని బలపరచు, ప్రభా మా జీవితంలో కార్యము జరిగించు అని నీ దగ్గర మొర పెడతాము. నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడివి. ఇదిగోనయ్యా ఇక్కడ ఈరోజు ఇక్కడున్న ప్రతి జీవితంలో స్వతంత్రత ఉండాలని వేడుకుంటానయ్యా. స్వేచ్ఛ ఉండాలని వేడుకుంటానయ్యా. బానిస జీవితం ఉండడానికి వీల్లేదు, బంధించబడిన జీవితంలో ఉండడానికి వీల్లేదు, కుటుంబాలను పాడు చేస్తానికి అపవాది చోటు ఉండడానికి వీల్లేదు ప్రభా. సమాధాన సంతోషంతో నీ బిడ్డల్ని జీవింపజేయ ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలి, మా వ్యక్తిగత జీవితాల్లో నాటబడాలయ్యా. నీ వాక్యంలో నాటబడాలి, నీ మార్గంలో నాటబడాలి, నీ చిత్తము జరగాలి, నీ చిత్త ప్రకారం మేము జీవించాలి, నీ సాక్షులుగా మేము ఉండాలి, నీ కొరకు గొప్ప కార్యాలు జరిగించే వారికి మేము ఉండాలి ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతుందో పరిశుద్ధాత్మదేవ అక్కడంతా నీ ఆత్మ కార్యంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. విమోచన కార్యములు, విడుదల కార్యములు నజరేయుడైన యేసు నామములో జరుగునుగాక అని ప్రకటిస్తున్నానయ్యా. ఏ అపవాది ఏల్తానికి వీల్లేదు, ఏ అపవాది అధికారము ఏల్తానికి వీల్లేదు ప్రభా. నెమ్మది దయచి, విడుదల దయచి, శక్తి దయచి, బలము దయచి, తోడు దయచి అయ్యా. ఇక్కడ బ్రేక్ త్రూ కావాల్సిన ప్రతి జీవితంలో బ్రేక్ త్రూ దయచే ప్రభా. అయ్యా గివ్ us the discipline Lord, give us the training Lord. దాని మీద లేనిది, క్రమశిక్షణ లేనిది నీ కాడి మేము మొయ్యలేము కదా ప్రభా. దేవా మా ఇష్ట ప్రకారం మేము బ్రతుకుతాం, మేము అనుకున్నంతా మేము చేసుకుంటూ శరీరాశలకి, నేత్రాశలకి, జీవడంబానికి లోనైన వారిగా మేము బ్రతుకుతే ప్రభా నీ చిత్తము మా జీవితంలో ఎక్కడ కనబడదు కదా ప్రభా. అయ్యా మమ్మల్ని మేము గ్రహించుకుని, మమ్మల్ని మేము సిలువేస్తున్న వారిగా అయ్యా, ప్రతి దినము మరణించేవారుగా మా చిత్తము, మా స్వార్థము, మా ఎమోషన్స్ అయ్యా, ఉద్రేకాలు అయ్యా నీ వైపు తెప్పాలయ్యా. నీ చిత్తము కానీ దాన్ని తీసిపడేయాలి ప్రభా. నీ చిత్తం కానీ దాన్ని విడిచిపెట్టాలి ప్రభా. అది ఎంత బాధ ఉన్నా కూడా భవిష్యత్తులో అది ముళ్ళు, అది శాపము, అది కీడు, అది తెగులని గ్రహించుకుని నీ చిత్తమే మా జీవితంలో జరగాలని నీ చిత్తానికి సమర్పించుకునే జీవితం మాకు దయచేయ. ఇక్కడ ఉన్న ఎంతో మంది జీవితంలో నువ్వు మేలు చేయాలని ఆశపడుతున్నాం. నీ చిత్తంను ఎరిగి కూడా ఇంకా నిర్లక్ష్యపరుస్తున్న వారిని చూడు. చేయవలసిన మంచి ఎరిగి కూడా ఇంకా అయ్యా ప్రోకాస్టినేషన్, నిర్లక్ష్యపరుస్తూ, ఆలస్యం చేస్తూ అయ్యా తర్వాత చేద్దాంలే త్రోసి వేస్తున్న వారిని చూడు ప్రభా. ఈరోజు మరొకసారి అటువంటి వారితో మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవ మరొకసారి వారిని ఒప్పింపజేయమని వేడుకుంటానయ్యా. ప్రతి జీవితాన్ని మేలైన జీవితంగా మార్చయ్యా. జయము కలిగిన జీవితము, శక్తి కలిగిన జీవితము, ఆత్మ ఫలము ఫలించే జీవితము మాకు దయచేయమని వేడుకుంటాం. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి తిరిగి నీ బిడ్డలు నిల్చునిగా క్షేమాన్ని దయచి, వాతావరణంలో మార్పుల్లో కావాల్సిన క్షేమం దయచి, వారి రాకపోకలు నీ సన్నిధి తోడు కాపుదలు దయచి, ప్రతి కీడు నుండి, నష్టం నుండి, దుష్టుడి నుండి తప్పించమని వేడుకుంటూ నీ దోతలు కాపల నుంచి మరలా ఈ రాత్రి నీ సన్నిధిలో ప్రార్థనతో, ఉపవాసంతో ముందుకు వెళ్ళే జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.